ఒక అమ్మాయి క్రిస్టియన్ గా ఫస్ట్ వెళ్ళింది, ఒక 2 నెలలు 3 నెలల పాటు గుడికి వెళ్తది, చర్చికి వెళ్తది, నీళ్ళతో పాటు కలిసి ఉంటది. 2 నెలలు 3 నెలల తర్వాత బాప్తిసం అనేది ఒకటి ఇస్తారు, నీళ్ళలో ముంచి బయటికి తీయాలని. నీళ్ళలో ముంచి బయటికి తీసిన తర్వాత బాప్తిసం ఇచ్చిన తర్వాత క్షణం నుంచి బొట్టు పెట్టుకోదు, మల్లెపూలు పెట్టుకోదు. ఏంటి నీళ్ళలో మునిగి తేలితే బాప్తిసం తీసుకున్నట్టు అంటే సర్వము యేసుక్రీస్తుకే జీవితం అంకితం చేసినాం అన్నట్లుగా. అది ఇంట్లో హిందూ దేవుల పాఠాలు తీసేయాలి, ఈ లోపల తీసేపించిస్తారు. ఇంట్లో ఏవి వండనేవారు. మనం సబ్జెక్ట్ క్రాస్ అవుతున్నాం. అయితే ఈ ఫండ్స్ వస్తున్నాయి కదా, ఈ ఫండ్స్ లో ఇంత మందిని గుంజుకొస్తే వీళ్ళు ఇంకోటి నేను అబ్జర్వేషన్ చేసింది కూడా, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని తీసుకురండి, ఈ వచ్చిన వాళ్ళకి మోటివేషన్ చేస్తా ఉంటారు. దేవుడు మహిమ కలుగును గాక, కానుకలు ఇచ్చిన వాళ్ళకి ఇంకో కొంచెం ఇంక్రిమెంట్ పెరుగుతుంటది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తా. అయితే లక్షలకి పర్సంటేజ్ ఎందుకు